నువ్వు ఇట్లా పెట్టావు అనుకో నాకు అడ్డం వస్తుంది. అర్థమైందా? కరెక్ట్గా మనం పెట్టుకోవాలి. ముగ్గురు రావాలా? ముగ్గురు ఇంకా అనగల చెయ్యి ఇట్లా పెట్టకూడదు, ఇట్లా పెట్టాలి ఎప్పుడు. ఇంకోరికి మనం అడ్డం రాకూడదు. స్వామి 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 గారికి ఓపెన్ చేయకండి. ఫారూక్ అట్లే వెళ్ళిపోయినా ఆపకి వెళ్ళిపో. మురళి భయ్యా 10 మందికి అవుతుందా? కొంతమంది సార్ మీరు ఇవ్వాలి సార్. ప్రసాద్ సార్, సురేష్, జనా, బాలు, సార్ ఒక 10,000 మందికి వస్తారండి. రాయల్ గారికి, మన మోహన్ రెడ్డి సార్ సిఐ గారికి, మన ఎస్ఐ గారు లోకేష్ గారికి, మన గంగవరం సిఐ గారు ప్రసాద్ సార్ గారికి ప్రతి ఒక్కరి పేరు పేరున ధన్యవాదాలు. ఈ ప్రోగ్రాం మన మెకానిక్ సోదరులందరూ వాళ్ళకు సేఫ్టీగా ఉండాలని వాళ్ళు ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించి మన పోలీసు వారు కూడా ఒక అవేర్నెస్గా నిలవాలని మేమందరూ కోరుకుంటున్నాం. ఈ మన కోసం అందరూ వచ్చిన ప్రతి ఒక్కరూ మనము సమయం పాటించి ప్రతి ఒక్కరూ లైన్ దాటకుండా క్లీన్గా వెళ్ళండి. ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేస్తున్నాం. మీడియా మిత్రులకు లాస్ట్ టైం ఎవరైనా హెల్మెట్ తీసుకునే వాళ్ళకు మరోసారి మంచి అవకాశము. ఫస్ట్ మీరు తీసుకొని మీరు కానీ పాటిస్తుంటే పబ్లిక్ బాగా స్ట్రాంగ్గా పోతుంది. మీడియా వాళ్ళు యాక్చువల్గా ప్రతి బోర్డు కూడా హెల్మెట్ లేని బోర్డు చూస్తుంటే చాలా మంది ప్రెస్ అని కానీ పోలీస్ అని కానీ సంవాట్ ఏదో కొట్టేసుకుంటున్నారు. వాళ్ళు పోలీస్ అండ్ ప్రెస్ ఆచరిస్తే పబ్లిక్ బాగా దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది. వాళ్ళే వేసుకుంటున్నారు, మాకైతే ప్రమాదం. కాబట్టి మీరు దయచేసి వేసుకోండి. మీ హెల్మెట్ లేని సోదరులను తీసుకొని కోరుతున్నాం. థ్యాంక్ యూ.
అందుకు అంటే 1035 రూపాయలు ప్రతిసారి చలానా వేయాల. ఆ కట్టే కెపాసిటీ ఎవరికైనా ఉందా మనకి? అంటే మేము ఫైన్ వేసేది ఏదో కేవలం మీకు ఏదో ఫైన్ వేసి డబ్బులు రాబట్టి ఏదో చేయదని మీకు ఇబ్బంది పెట్టేదానికి కాదు. కేవలం యాక్సిడెంట్స్ రోజు ఖచ్చితంగా 2 వీలర్ యాక్సిడెంట్ అవుతుంది. అది సెల్ఫ్ కావచ్చు, వేరేది కొట్టడం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇంజురుడు చనిపోవడం ఖచ్చితంగా 2 వీలర్ వాళ్ళే ఉంటున్నారు. దాంట్లో మేజర్ కాజ్ ఏంటంటే తల కింద పడ్డం, దెబ్బ తాగడం, చనిపోవడం. కొంతమంది అన్కాన్షియస్ 2 months 3 months ఉండి చనిపోతున్నారు. వాళ్ళు సంపాదించిందంతా కూడా హాస్పిటల్కి పెట్టే సరిపోతుంది. సెకండ్ థింగ్, వాళ్ళ ఫ్యామిలీ కూడా మొత్తం అంతా డ్యామేజ్ అయిపోతుంది కంప్లీట్గా. వన్స్ ఇంట్లో ఆధారం కోల్పోతే పరిస్థితి ఎట్లుంటుందని చూసింటారు మీరు. దానికోసమని గవర్నమెంట్, నెక్స్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ దీన్ని చాలా సీరియస్గా తీసుకొని హెల్మెట్ కంపల్సరీ అని చెప్పి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు 2 వీలర్ అసోసియేషన్ వాళ్ళు కూడా ముందుకు వచ్చి ఫ్రీగా 100 హెల్మెట్లు వాళ్ళు డొనేట్ చేశారు. తర్వాత ప్రజల అవగాహన కోసం ఈ ర్యాలీ కూడా కండక్ట్ చేస్తున్నాం. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళకు థ్యాంక్స్ చెప్తున్నాము. ఈ అవేర్నెస్కి వచ్చిన దానికి, ముఖ్యంగా 100 హెల్మెట్లు డొనేట్ చేసిన దానికి మన ప్రెసిడెంట్, సెక్రటరీ, గౌరవాధ్యక్షులు, ఓకే, వీళ్ళందరికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున, పలమనేరు పోలీస్ తరఫున థ్యాంక్స్ చెప్తున్నాను. ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం. సార్ కొద్దిసేపట్లో ఇచ్చేసి దీన్ని ఉద్దేశించి మాట్లాడిన తర్వాత డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత ర్యాలీ కండక్ట్ చేస్తున్నాం. ఇది కేవలం పబ్లిక్లో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మాత్రమే మేము ఈ ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నాం. ఇది కొన్ని రోజుల పాటు సాగిన తర్వాత ఫైన్స్, చలాన్స్ ఇంపోజ్ చేయాల్సి ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీడియా మిత్రులు కూడా తెలియజేసేది ఏమంటే, దీన్ని కొంచెం పబ్లిక్లో ఖచ్చితంగా కంపల్సరీ. ఇది ఫస్ట్లో కొంచెం ఇబ్బంది అనిపించచ్చు, హెల్మెట్ పెట్టుకొని ప్రతిసారి బయటకు ఏడొస్తాం అనుకుంటే ఇక్కడికే కదా అనుకుంటా అంటారు ప్రతి ఒక్కరు. అట్లేం ఇప్పుడు మనకు సిటీస్లో చూస్తున్నాం. మన దగ్గర ఉండే బెంగళూరులో కానీ అక్కడ కానీ అందరూ హెల్మెట్లు పెట్టుకుంటున్నారు లేదా? ఎందుకంటే ఫస్ట్ వాళ్ళకు కూడా ఇబ్బంది ఉంటుంది. అలవాటు అయిపోతే మనకు బాడీలో ఇది ఒక భాగం అయిపోతుంది, బాడీలో పార్ట్ ఇది హెల్మెట్ అనేది. కాబట్టి అందరూ దీన్ని దృష్టిలో పెట్టుకొని హెల్మెట్ కంపల్సరీ అని చెప్పి మీడియా మిత్రులు కూడా అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయాలని చెప్పి తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈ హెల్మెట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన పలమనేరు డిఎస్పీ సార్ డేగల ప్రభాకర్ సార్కి స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు చిత్తూరు పోలీసు వారు హెల్మెట్ కంపల్సరీ అని చెప్పి జనవరి 1 నుంచినే అంటున్నాం. దాంట్లో అవేర్నెస్ లో భాగంగా మనకు ఈ ప్రోగ్రామ్ ఈరోజు 2 వీలర్స్ అసోసియేషన్ వాళ్ళు డిఎస్పీ గారి మాటలకు స్పందించి వాళ్ళు 100 హెల్మెట్లు ఫ్రీగా డొనేట్ చేసిన దానికి ముందుకు వచ్చారు. ఆ ప్రోగ్రామ్ అందరికీ నమస్కారం. ముఖ్యంగా రోడ్డు ప్రమాద నివారణ పుస్తకంగా ప్రభుత్వం కానీ
పోలీస్ డిపార్ట్మెంటు, వివిధ స్వచ్ఛంద సంస్థలు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చాలా రోజులు కండక్ట్ చేస్తున్నారు. చాలా ప్రమాదాలు నిజంగా యుద్ధానికన్నా యుద్ధంలో కంటే ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరగబోతున్నారు. అందులో ఎక్కువ భాగం టూ వీలర్స్ కింద పడిన వాళ్ళు కాలో చేరితే బతుకుతున్నారు. తలకు ఏమాత్రం చిన్న ఇన్సిడెంట్ అయినా కూడా ప్రాణాలు పోయి వాళ్ళ కుటుంబము అనాథగా ఏకాకిగా మిగిలే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ అవేర్నెస్ క్రియేట్ చేసుకొని హెల్మెట్, బండి ఎక్కాలంటే హెల్మెట్ కావాలి. హెల్మెట్ మనకు భరోసా, మనకు భద్రత, మన కుటుంబం మన మీద ఆధారపడి ఉంటుంది అనే ఒక విషయం గుర్తుపెట్టుకుని ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలనుకుంటూ గత 2 వీక్స్ నుంచి కూడా హెల్మెట్స్ యొక్క ప్రాధాన్యత మనం చెప్తాం జరిగింది. అందులో భాగంగా పలమేర సంబంధించిన 2 వీలర్స్ మెకానిక్ అసోసియేషన్ వాళ్ళు నిజంగా వాళ్ళకి ఎంతో అభినందించాలి. వాళ్ళు చేసే మెకానిక్ వర్క్ చేసుకుంటా కూడా అదే మాకు చాలా 2 వీలర్స్ వస్తున్నాయి, వాళ్ళకి ప్రమాదం జరగకూడదు, వాళ్ళు బాగుండాలి, మేము 100 హెల్మెట్స్ ఉచితంగా ఇస్తాం సార్, మీ చేతుల మీద ఇవ్వండి అని చెప్పారు. నిజంగా వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇది గ్రౌండ్ లెవెల్లో పబ్లిక్ పోవాల్సిన మెసేజ్, అది వాళ్ళు తీసుకున్నారు. అట్లాగే ప్రతి ఒక్కరు కూడా పబ్లిక్ కానీ, స్టూడెంట్స్ కానీ, యూత్ కానీ, తల్లిదండ్రులు కానీ, వాళ్ళ పిల్లలు కానీ చెప్పండి, ప్రమాదరహితమైన సొసైటీని మనం నిర్మిద్దాము. ప్రమాదరహితమైన సొసైటీలో నిర్మించడంలో భాగంగా ప్రతి 2 వీలర్కు హెల్మెట్ ఉండాలి. ఇప్పుడు దాదాపు 100 2 వీలర్స్ 100 హెల్మెట్స్ ఇక్కడ ఫ్రీగా పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ అసోసియేషన్స్ 2 వీలర్స్ మెకానిక్ అసోసియేషన్స్ వాళ్ళ అధ్యక్షతన. అట్లాగే ఒక ర్యాలీ కూడా జరుగుతుంది. మీరందరూ కూడా ఆ ర్యాలీలో పాల్గొని అట్లాగే అవేర్నెస్ ప్రోగ్రామ్ మీ పక్కింటి వాళ్ళకు, మీ బంధువులకు, మీ తమ్ముళ్లకు, మీ కుటుంబ సభ్యులకు చెప్పండి, బాబు హెల్మెట్ అయితే పెట్టుకోండి అనేసి. ఇది అవగాహన కోసం చెప్తుంది. తర్వాత చట్టం తన పని తాను చేస్తుంది. ఎవరైతే హెల్మెట్ ధరించుకోకుండా ఉంటుందో వాళ్ళ పైన చట్టం సవరించబడింది. వాళ్ళ డ్రైవింగ్ లైసెన్స్ను కూడా క్యాన్సిల్ చేయడానికి చట్టం అనుమతిస్తుంది. అట్లాగే ఫైన్ అమౌంట్స్ కూడా డబల్ వేయడానికి, ఇంతకుముందు 500 ఉంటే 1000 రూపాయలు, సెకండ్ టైం అయితే 5,000 రూపాయలు, చాలా కఠినమైన శిక్షలు ఉన్నాయి. ఈ శిక్షలన్నీ మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, మీలో అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేయడానికి. అందులో భాగంగా ఇవన్నీ చేస్తున్నాము. మీరందరూ కూడా ఇక్కడ గుమ్ముకున్న ప్రతి ఒక్కరు కూడా పబ్లిక్కి మెసేజ్ పంపించాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు వీళ్ళ చేతి మీదుగా ఇవన్నీ పంపిణీ చేస్తాము. ఆ లిస్ట్ మేరకు తీసుకోవాల్సింది కోరుతున్నాను. ఇది అయిపోయాక 3 వీలర్స్ 2 వీలర్స్ ఆల్ ఇక్కడ నుంచి ర్యాలీగా బయలుదేరుతుంది. ఆ ర్యాలీ మా పోలీసు వాళ్ళు వీళ్ళందరూ కలిసి అంబేద్కర్ సర్కిల్, గంటావూరు గంటావూరు దాకా పోతారు. దానికి అందరూ ఒక సిస్టంగా పోవాలని కోరుతున్నాను. ఇప్పుడు అసోసియేషన్ మాట్లాడుతూ కోరుతున్నాను. మన సిఐ గారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు మనము ఈ కార్యక్రమం చేస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ తప్పకుండా హెల్మెట్ ధరించాలని, అదేవిధంగా ఎలాగైతే మనము ఒక బండి లక్షలు పెట్టి కొంటాము, ఒక హెల్మెట్ కూడా అదేవిధంగా మనము కొంటే మన ప్రాణానికే మన ప్రాణం కాపాడుకోవాలనేసి, అదేగా మన తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో పిల్లలకి లక్షలు పెట్టి, వేళ్ళు పెట్టి సెల్ ఫోన్లు కొనిస్తారు. ఒక బండి కొనిచ్చినప్పుడు మంచి హెల్మెట్ కొనిచ్చి ఆ హెల్మెట్ని వాడే విధంగా అలవాటు చేయాలనేసి వాళ్ళ ప్రాణాలని కాపాడుకోవాలి. ఎందుకంటే ఒక ఇంట్లో ఒక ప్రాణం కోల్పోతే ఎంత బాధ ఉంటుందో అది పోయే వాళ్ళకే తెలుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క మన పలమనేరులో ఉండే ప్రతి ఒక్క ప్రజలు, ప్రతి ఒక్క బండి తోలే ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి మనము పోలీస్ శాఖ వారికి, ప్రతి ఒక్కరికి డిపార్ట్మెంట్ వారికి మనము వాళ్ళకు సహాయం చేయాలి. ఎందుకంటే వాళ్ళు పదే చెప్తున్నారు, మన కోసం మంచిగా చెప్తున్నారు, మన ప్రాణాల కోసము వాళ్ళు పదే చెప్తున్నారు. మనం ఏదో చేస్తాంలే అని కేర్లెస్ చేస్తే ఆ ప్రాణాలు మధ్య కోల్పోతుంది. మన ఇంట్లో చాలా బాధాకరమైన విషయాలు కూడా జరుగుతాయి. కాబట్టి హెల్మెట్ వాడాలనేసి మీడియా మిత్రుల ముందర, మా పెద్దల ముందర అందరికీ చెప్తున్నాను. అదేవిధంగా మన టౌన్ ప్రెసిడెంట్ మీరందరూ గమనించండి, ఏదో నామకే వస్తుంది, ఐఎస్ఐ బ్రాండ్ హెల్మెట్లు పంపిణీ చేయడం జరుగుతుంది ఇక్కడంతా. మీరు ఎప్పుడు ఏ హెల్మెట్ వాడినా కూడా ఆ భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా హెల్మెట్ వాడండి. నా పేరు సయ్యద్ అక్బర్, పలమనేర్ 2 వీలర్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నేను. ఇక్కడ ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరైన మన పెద్దలు
డిఎస్పీ సార్ గారికి, సిఐ సార్ గారికి, ఎస్ఐ సార్ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. టూ వీలర్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపు నుంచి ప్రతి ఒక్కరూ హెల్మెట్లు వాడండి, తమ ప్రాణాలను కాపాడుకోవాల్సిందిగా మరీ కోరుతున్నాను. బ్యానర్